మన దేశంలో దేవుడంటే నమ్మకం, దైవభక్తి చాలా ఎక్కువ. దేవుడంటే చాలు ఎనలేని భక్తి పారవస్యాలలో మునిగిపోతూ ఉంటారు పరమ భక్తులు. సాక్షాత్ ఆ దేవదేవుడే కొలువుండే కొన్ని ఆలయాల్లో ఎన్ని నిగూఢ రహస్యాలు, మరెన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు ఉంటాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అత్యంత పురాతనమైన ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో కొలువై ఉంది. అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాల్లో పద్మనాభ స్వామి గుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉండే ఈ గుడి యొక్క బాగోగులు ఒకప్పుడు పట్టు విఠల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు చూసుకునేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కోర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది. ప్రస్తుతం కూడా ట్రావెన్కోర్ రాజవంశీకుల అధీనంలో ఉన్నట్టు ట్రస్ట్ ఈ ఆలయ వ్యవహారాలు చూసుకుంటోంది. పవిత్రమైన 108 శ్రీ మహావిష్ణువు దివ్య ప్రదేశాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. వైష్ణవులు ఈ ప్రాంతాన్ని అతి ముఖ్యమైన ప్రదేశంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఎవరైతే హిందువులుగా జీవిస్తున్నారో, హిందుత్వాన్ని బలంగా నమ్ముతారో అటువంటి వాళ్లకి మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ప్రత్యేకమైన వస్త్ర నిబంధనలు పాటించవలసి ఉంటుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామివారు ఆదిశేషుడు అనే నాగును పాన్పుగా చేసుకుని శయనించి ఉండడం వల్ల ఈ పుణ్యస్థలానికి అనంత శయనము అనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ తన నాభియందు బ్రహ్మదేవుడు కొలువు తీరిన పద్మాన్ని కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంత పద్మనాభుడు. ప్రస్తుతం ఉన్న విశాలమైన గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ను 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడ్డానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషునిపై పవళించి ఉన్నట్లు ఉన్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం గుండా చూస్తే పాదభాగం కనిపిస్తాయి. అయితే ఈ ఆలయంలో చాలా సంపద ఉందని ఎన్నో వార్తలొచ్చాయి. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి ఉందని రుజువైంది కూడా. అయితే గదులను కొన్ని వందల సంవత్సరాలుగా తెరిచి చూసిన వారే లేరు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం తిరుమల శ్రీనివాసుని ఆలయం. ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైఢూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా, రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు నిలవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 5 నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయటపడింది. ఇంకా 6వ గది తెరవవలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడిందని తెలుస్తోంది. ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇక దేవాలయ నేలమాళిగలకు సంబంధించి మొత్తం 6 ఖజానా గదులు ఉన్నాయి. గర్భగుడి కింద ఉన్న ఆ గదులను తెరిచేందుకు న్యాయస్థానం A, B, C, D, E, F గదులుగా వాటికి పేరు పెట్టింది. వీటిలో A, B గదులు గత 130 సంవత్సరాలలో ఎన్నడూ తెరవలేదు. C, D, E, F లేబుల్ ఉన్న గదులు మాత్రం అప్పుడప్పుడు తెరుస్తూనే ఉన్నారు. ఆ 4 గదుల సంరక్షకులుగా ఉన్న 2 దేవాలయ పూజారులు పెరియ నంబి, తెక్కడం నంబి పర్యవేక్షణలో మాత్రమే అవి అప్పుడప్పుడు తెరవడం జరుగుతోంది. నిత్యం దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు భంగం వాటిల్లని రీతిలో మాత్రమే C, D, E, F లేబుళ్లున్న గదులు తెరవాల్సి ఉంటుందని, అవి తెరవడానికి ఉద్దేశించిన పని పూర్తయిన తరువాత తిరిగి యథావిధిగా మూసేసి ఉంచాలి అని ఇటీవలి సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం. ఇక A, B గదుల విషయానికి వస్తే వాటిల్లో నిక్షిప్తమై ఉన్న నిధుల లెక్కింపు చేసి రికార్డుల్లో నమోదు కార్యక్రమం పూర్తయిన వెంటనే వాటిని మూసేసి ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం A అని మార్క్ చేసి ఉన్న గదిని తెరవడం, అందులో నిక్షిప్తమై ఉన్న అపార సంపదను గుర్తించడం పూర్తయింది. ఇక మిగిలిందల్లా B అని లేబుల్ ఉన్న గదిని తెరవడమే. ఆ గదికి నాగబంధం ఉందని, ఇనుప గోడలతో పటిష్టంగా గదిని నిర్మించారు అని, ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, గది లోపల నుంచి సముద్రం మధ్యలోకి మార్గం ఉందని, తెరిచిన మరుక్షణంలోనే సముద్రంలోని నీరు కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తుందని రకరకాల అనుమానాలు, అపోహలు, వాస్తవానికి చేరువుగా ఉండే కొన్ని చారిత్రక సాక్ష్యాలు ప్రచారంలోకి వచ్చాయి. ఏ గదిని తెరవడానికి నియమించిన కమిటీ సభ్యుల్లో కొందరికి అనారోగ్యం కలిగిందన్న వార్తలు కూడా వెలుగులోకొచ్చాయి. దేవాలయంలో దొరికిన సంపద విలువ ఎంత అనేది అప్రస్తుతం. ఆ సంపదంతా భగవంతుడికే చెందాలి.
దాని పరిరక్షణ, ఉపయోగం న్యాయబద్ధంగా న్యాయస్థానాల తీర్పు మేరకు నియమితులయ్యే ట్రస్టీలే నిర్ణయించడం సమంజసం. ఇన్నాళ్లు ఇంత పగడ్బందీగా ఆ సొత్తును కాపాడుకుంటూ వస్తున్న నిస్వార్థ ట్రావెన్కోర్ రాజవంశీయుల వారసులకే ఆ బాధ్యత అప్పచెప్పడం హర్షణీయంగా ఉంటుంది. కాకపోతే ఆధునిక యుగంలో చోటు చేసుకుంటున్న అభద్రతా కారణాల దృష్ట్యా ఆ సంపదకు రక్షణ కలిగించే బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కలివిడిగా తీసుకుంటే బాగుంటుంది.